ప్రతి వానికి మెప్పు దేవుని వలన కలుగుతుంది. దేవుని వలన కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ఆయన వస్తాడట. ఆయన వచ్చేంత వరకు వీడు మంచోడు, వీడు చెడ్డోడని నువ్వేమి పైన మాటలను బట్టో, పైన వాడి వేషధారణ బట్టో, పైన వాడు చేస్తాను యాక్టింగ్ బట్టో తీర్పులు తీర్చేకు. వీడు మంచోడనో వీడు చెడ్డోడనో. ఎందుకంటే మనకి పైన కనిపించేది వేరు, వాడి హృదయం వేరు. హృదయములో ఉన్నవి కూడా బయటకు తీయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే దేవుడికి ఉంది. అది ఎప్పుడు తీస్తాడట? వస్తున్నాడు. ఆయన రాకమునిపి ఇవేమీ మీరు చేయకండి, ఆయన వస్తాడు. ఆయన వచ్చి హృదయంలో ఉన్నదంతా బయటికి తీసి, నువ్వురే పైకి ఇంత భక్తిగా నటికించావు, లోపల ఇంత దారుణంగా బ్రతికావా లోకంలో పాపంలోనని, హృదయములో ఉన్న పాపాలు, హృదయంలో ఉన్న లోకాశలు, హృదయంలో దేవుడికి నచ్చనవన్నీ నువ్వు బాగు చేసుకోవడానికి 60-70 సంవత్సరాలు జీవితం ఇస్తే ఇదంతా బాగు చేసుకోలేదు. ఇంత దారుణంగా బ్రతికావా, ఇంత దారుణమైన వేషధారణ భక్తి చేసావా భూమి మీద, హృదయంలో ఇంత కప్పు పెట్టుకుని అని అదంతటిని బయటికి తీసేసట. మెచ్చుకోవాలా శిక్షించాలా అన్నది ఆయన డిసైడ్ చేస్తాడట. అంటే ఇప్పుడు ఎంత టెన్షన్ తెలుసండి ఇది మీకు అర్థమైతే. అంటే యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో ఆయన ముందు నేను నిలబడితే నా హృదయాన్ని బట్టి దేవుడు నన్ను మెచ్చుకుంటాడా, తీర్పు తీరుస్తాడా, లేదంటే నువ్వు బాగోలేదని అంటాడా అని నిరంతరము భయపడవలసిన వాడండి క్రైస్తవుడు. నేనేం చెప్తున్నాను ఈ మాట, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నా భక్తి, నా యథార్థత దేవుడికి నచ్చుతుందా లేదా, నన్ను మెచ్చుకుంటాడా, నన్ను తిడతాడా, నాకు నిత్యజీవం అంటాడా, నిత్యాగ్ని దండన అంటాడా, రాబోయే దినాన్ని ఆయన ముందు నిలబడి ఆయన మెప్పు పొందగలిగిన జీవితం ఇప్పుడు నేను ప్రజెంట్ జీవిస్తున్నానా లేదా అని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళని వాళ్ళు ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి.